హౌ మెనీ 2-digit వాల్యూస్? ఇవన్నీ మంచి క్వశ్చన్లు సార్. హౌ మెనీ, ఎన్ని 2-digit నంబర్లు ఉన్నాయి? 7 పవర్ p అనేది 3 తోటి ఎండ్ అవుతుంది. 3 తోటి ఎండ్ అవ్వాలంటే a పవర్ 4k ప్లస్ 3నే a క్యూబ్ అవుతుంది. a పవర్ 4k ప్లస్ 3నే a క్యూబ్ అవుతుంది. 17 పవర్ 4k ప్లస్ 3 చేసేస్తే అది 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 3 అవుతుంది. అంటే p అనేది ఏ వాల్యూలు తీసుకుంటుంది? ఏదైతే 4 తోటి డివైడ్ అవ్వి 3 రిమైండర్ వస్తుందో ఆ వాల్యూలు తీసుకుంటుంది. ఏదైతే p 4 తోటి డివైడ్ అయ్యి 3 రిమైండర్ వస్తుందో అది మాత్రమే తీసుకుంటుంది. 7కి ఏ పవర్ వేస్తే మనకు 3 యూనిట్ డిజిట్ వస్తుంది. 7 క్యూబ్ ఈజ్ 343. అంటే p అనేది 3 కావాలి. ఏ క్యూబ్ ఎప్పుడు వస్తుంది? p అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉన్నప్పుడు. p అనేది 4k ప్లస్ 3 ఫామ్ లో ఉండాలి. క్వశ్చన్ లో 2-digit నంబర్లు ఉండాలి. క్వశ్చన్ లో 2-digit నంబర్లు ఉండాలి. 2-digit నంబర్లు అంటే k 0 చెయ్యలేను. 0 చేస్తే 4 ఇంటూ 0 ప్లస్ 3. క్వశ్చన్ అనేది 2-digitల నంబరు. k అనేది 1 చెయ్యలేను. 4 ప్లస్ 3 ఎంత? 7. ఇది చెయ్యలేను. k 0 కాదు, k 2 కాదు. k 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 4 అట్లా 2-digitల నంబర్ల వరకు కూడా ఇవ్వాలి. k 25 వేసాను అనుకోండి. 25 4 100. 100 ప్లస్ 3 ఎంత? 103. 103 అనేది 3-digit నంబర్ అయింది. అంటే k 2 నుంచి స్టార్ట్ అయ్యి 24 వరకు ఏ వాల్యూలన్నా తీసుకోవచ్చు. సో 2 నుంచి 24 మొత్తం ఎన్ని వాల్యూలు తీసుకోవచ్చు? 23 వాల్యూలు తీసుకోవచ్చు. ఎట్లొచ్చింది ఇది? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. హైయెస్ట్ వాల్యూ 24, లోయెస్ట్ వాల్యూ 2 ప్లస్ 1. ఆన్సర్ ఎంత? 23. ఆన్సర్ ఎంత? 23.